సార్ నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటుంది. మీకు ఎప్పుడేం అవసరం వచ్చినా చేయండి సార్. నేను యాక్చువల్గా ఈ రోజు కానీ రాత్రి తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళిపోవాలి సార్. నాకు టికెట్స్ ఏం దొరకలేదు. కలకత్తాలో ఉన్నాను. ఈరోజు 1వ తారీఖు డిసెంబరు 2024 సాయంత్రం 3:15 అయింది సార్. వెళ్ళిపోవాలి. ఈరోజు టికెట్స్ లేవు. బస్సు మారుతూ వెళ్దాం అనుకున్నాను, కానీ మా పాప నన్ను తిట్టి ఫ్లైట్ టికెట్ చేసింది సార్. నేనైతే డబ్బులు ఖర్చు పెట్టను. ఐఎమ్ వెరీ హ్యాపీ. పాప ఫ్లైట్ టికెట్ చేసింది. ఫ్లైట్కి వెళ్ళడం అలాగే నాకు అంత లగ్జరీ ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే నాకు ఒంట్లో కూడా బాగోలేదు కదా. 3వ తారీఖు ఉదయమే మ్యారేజ్ ఉందండి. నా సొంత చిన్నప్పుడు ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ నాకు, వాళ్ళ అబ్బాయిది. వెళ్ళాలి. లక్ష్మణ్కి వెళ్ళాలి. అందువల్ల అయితే సార్ ఒకరు ఫోన్ చేశారండి, డ్రైవర్ ఫోన్ చేశారు. ఒక ఫ్యాక్టరీలో సార్ ఫ్యాక్టరీ అయింది, వెన్యూ ఉంది సార్. రాత్రి డేవిడ్ గారు చాలా బాగుందన్నారు కారు. వాళ్ళు వెళ్ళారు, బై రోడ్లో వెళ్ళిపోయారు, చాలా తొందరగానే వెళ్ళిపోయారు. వాయిస్ వినపడుతుందో లేదో మీకు వాయిస్ వినపడుతుందో లేదో. ఇది 2020 ఫిబ్రవరి సార్. వెన్యూ CRDI SX-MT డీజిల్ వెహికల్ సార్, విత్ సన్ రూఫ్, కీ స్టార్ట్ సార్, పుష్ స్టార్ట్ కాదు. SX ఆప్షనల్కి SXకి అదే తేడా సార్. మీకు SX ఆప్షనల్కి పుష్ స్టార్ట్ వస్తుంది, SXకి కీ స్టార్ట్ వస్తుంది. 2 తాళాలు ఉన్నాయి సార్. ఒరిజినల్ సర్వీస్ హిస్టరీ, చాలా తక్కువ తిరిగిందే డీజిల్. డేవిడ్ గారు మరి వీడియో చూస్తే నన్ను ఏమో తిడతారేమో తెలీదు. ఎనీహౌ ఏదేమైనా మరి వచ్చే వెహికల్ ఎలా ఉంటాయో వస్తాయి అనేది రేపటి గురించి మనకు తెలియదు. ఆ డ్రైవర్ ఫోన్ చేసి చాలా సార్ కార్ అయితే నెంబర్ 1 సార్, రండి అంటే చాలా దూరమే వచ్చాను సార్. ఫ్యాక్టరీకి వచ్చాను డైరెక్ట్గానే, వచ్చి వీడియో తీస్తున్నాను. ఇప్పుడు వరకు బండికి ఎక్కడ కూడా టచ్ అప్ అవ్వలేదు, ఎక్కడ ఒక స్పాట్ కూడా పెయింట్ పడలేదు. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్. మరి సిటీలో ఉంటాయి కాబట్టి చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అవన్నీ మనకి చేయించిస్తారు. అలాగే ఏ కార్కైనా నేను మాట్లాడతాను. 2020 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, CRDI SX-MT హుండాయ్ వెన్యూ విత్ సన్ రూఫ్, కీ స్టార్ట్. ఒకసారి వెహికల్ అంతా చూపిస్తాను సార్. కొద్దిగా గొంతుకు పోయింది సార్, గట్టిగా మాట్లాడుతుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఫాగ్ ల్యాంప్స్ సార్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. స్క్రాచెస్ కంపల్సరీ ఉంటాయి సార్, చిన్న స్క్రాచెస్ ఉంటాయి. డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ సార్. ఇది 16 ఇంచెస్ ఎలాయ్ వీల్స్, జోకర్ పర్ఫెక్ట్ కండిషను. కంపెనీ నుంచి వచ్చిన టైర్లే సార్. ఇవి కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి. సిఎట్ కంపెనీ. స్క్రాచెస్ ఉన్నాయి సార్ డోర్కి, చిన్న స్క్రాచెస్ సార్. కీలెస్ ఎంట్రీ. ఇక్కడ మనకి ఇది ఒక బ్యాట్ సార్, ఫ్లోర్ మ్యాట్ వేసుకోరు. కంపెనీ సీట్లు అలాగే ఉన్నాయి. ఇలాగే 4 కార్లు ఉన్నాయి సార్ కంపెనీ. మీకు కంపెనీ కూడా చూపిస్తాను. 4 కార్లు ఉన్నాయి. కంపెనీ ఫిటెడ్ ఇన్ఫోటైట్ సిస్టము, క్రూజ్ కంట్రోల్, ఫుల్లీ లోడెడ్ కార్ సార్. వెహికల్ అయితే ఒరిజినల్ సార్. ఇప్పటి వరకు ఎక్కడ పెయింట్ పడడం కానీ, రస్ట్లు కానీ, యాక్సిడెంటల్ కానీ, పార్ట్స్ మారడం కానీ ఏమీ లేదు. ఒరిజినల్. ఇదేం తీయట్లేదు సార్, ఏమనుకోవద్దు. సీట్ కవర్లు వేయించుకోవాలి సార్ ఖచ్చితంగా. సీట్ కవర్లు మాత్రం వేయించుకోవాలి కారుకి. ఆయన నడుపుకుంటాడు కాబట్టి ఇంకా నీట్నెస్ లేదు కారు. ఆయన నడుపుకుంటాడు కాబట్టి కారు నీట్గా లేదు. రియర్ ఏసీ, సీలింగ్ బాగుంది సార్. సీలింగ్ నీట్గా ఉంది. సీలింగ్ చూడండి, నీట్గా ఉంది. ఓకే సార్. టైర్స్ వెనకాల టైర్ 10% ఉన్నాయి సార్, 10-15% ఉన్నాయి. ఈ శుభ్రం లేదు చూడండి, అదిగోండి శుభ్రం లేదు. ఫ్రంట్ టైర్ అయితే మీకు 20% ఉంది సార్. ఫ్రంట్ టైర్ 20% ఉంది.
వెనకాల ఏమి తగలలేదు సార్, ఏమీ లేవు, వెనకాల బాగుంది. ఈ చిన్న చిన్న ఇంకా అవి ఏం కామన్ సార్. అవి బూట్ అంతా నీట్గా ఉంది సార్. ఆయనే ఓనరే నడుపుకోవడం వల్ల ఏమి శుభ్రాలు చేసేవాళ్ళు లేరు. 4 కార్లు ఉన్నాయి, ఆ కార్లన్నీ అలాగే ఉన్నాయండి, చెత్తగా ఉన్నాయి సార్, శుభ్రం లేదు. చాలా నీట్గా ఉంది సార్. బూట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇవన్నీ కంపెనీ నుంచి వచ్చిన టైర్లే సార్. ఇవి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. స్టెప్ని, ఇది స్టెప్ని సార్. ఇది స్టెప్ని కొత్త టైర్ అండి, 80% టైర్ ఉంది. ఇది ప్యాచ్ పడితే స్టెప్ని వేసారు. ఇక టెంపరవరీ యూజ్ ఓన్లీ, స్టిక్కర్ కూడా పోలేదు. ఇది కొత్త సీల్ టైరే సార్. ఇది చూడండి ఎంత మట్టి ఉందో చూడండి. మెయింటెనెన్స్ లేదు సార్, ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళే నడుపుకుంటున్నారు. వాళ్ళకి ఏమి అందాలు చందాలు అక్కర్లేదు కొంతమందికి. బండి ఆ చిన్న టచ్అప్లు చేసి సర్వీసింగ్ చేసి సీట్ కవర్లు వేస్తే బ్రాండ్ న్యూ సార్. కారు అంత బాగుంటుంది, చాలా బాగుంది సార్. ఒరిజినల్ థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ బ్యాక్ గ్లాస్ ఒరిజినల్. పైకి లేపి చూపిస్తాను మీకు, గ్లాసులన్నీ ఒరిజినల్ సార్. సార్ బ్యాక్ గ్లాస్ ఒరిజినల్. రైట్ సైడ్ థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఫ్రంట్ టైర్లు అయితే 10-15% ఉన్నాయి సార్. 15% టైర్లు ఉన్నాయి. అలాయ్ వీల్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు, స్క్రాచెస్ లేవు, చాలా నీట్గా ఉన్నాయి. వెహికల్ పర్ఫెక్ట్గా ఉంది సార్. చూడండి ఇక్కడ చిన్న స్క్రాచ్, ఇదిగోండి ఇక్కడ ఒకటి మేజర్ స్క్రాచెస్ 2 ఉన్నాయి సార్. ఇంకెక్కడ కూడా స్క్రాచెస్ లేవు కారుకి. ఒకసారి ఇంజిన్ రూమ్ చూపిస్తాను, లోపల కూడా చూపిస్తాను. కీ స్టార్ట్ సార్. ఇది ఎంత తిరిగిందో చూడండి సార్, 38,700 తిరిగింది సార్ డీజిల్ కారు. దీన్ని బట్టి ఇంజిన్ ఎలా ఉంటుందో మరి మీరే డిసైడ్ చేసుకోండి. ఇన్ఫోటెంట్ కంపెనీ ఫిట్టెడ్ సార్. ఇది మ్యూజిక్ సిస్టము. అసలు కారు ఎక్స్ట్రాడినరీ సార్. కారు సేఫ్టీ పరంగా అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్. స్టార్ట్ చేస్తానండి. సింగిల్ సెల్ఫ్లో డీజిల్ కార్ లాగా లేదు సార్, పెట్రోల్ కార్ లాగా స్టార్ట్ అయింది. 38,700 తిరిగింది. ఇది 6 గేర్లు ప్లస్ రివర్స్, మొత్తం టోటల్ 7 గేర్స్ సార్. ఇది గేర్ షిఫ్ట్ చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా ఏం వాడారు సార్ కారు ఇది. ఇప్పుడు నేను వాడితే తెలుస్తుందండి అసలు ఏం వాడారు కారు. లివర్ పైకి లేపి రివర్స్ చేయాలి. కారు చాలా నీట్గా ఉంది. రివర్స్ క్యామ్ చూడండి. ఓకే సార్. ఓకే సార్, ఆల్ వర్కింగ్ సార్. కవర్ కూడా ఇంకా తీయలేదు. కారు చాలా బాగుంది సార్, చాలా పర్ఫెక్ట్గా ఉంది. క్రూజ్ కంట్రోల్ సార్. మీకు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి, బ్లూటూత్ అన్నీ ఉంటాయి సార్. ఇవి ఫోన్ గట్రా అన్నీ ఉంటాయి. బాగుంది సార్ క్వాలిటీ అయితే. డాష్ బోర్డ్ చూడండి ఎంత నీట్గా ఉంది సార్. అమ్మా చోటు
కదా అలాగా సార్. రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ కంపెనీ ఫిట్టెడ్ లెగ్స్, ఎక్కడ మౌంటింగ్ ఎక్కడ కూడా మీకు వైబ్రేషన్ లేదు. చూడండి ఎలా మెయింటెనెన్స్ ఎలా ఉందో చూడండి. క్లీన్నెస్ లేదు, బట్ ఇట్ ఇస్ ద వెరీ ఒరిజినల్ సార్. ఇవి ఎక్కడ కూడా స్పానర్ పడలేదు, ఎక్కడ కూడా ఇవన్నీ ఓపెన్ చేయలేదు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ సార్, ఒరిజినల్ అట్లా ఉంది. మీకు లెగ్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. బ్యాటరీ కూడా కండిషన్ బాగుంది సార్. బ్యాటరీ కండిషన్ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది సార్. డీజిల్ ఇంజిన్ ఆయిల్ బ్లాక్ అయింది, ఎప్పుడు మార్చారో తెలియదు. కానీ మనం డీజిల్ కాబట్టి మనం ఒకసారి ఆల్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే మనం బాగుంటుంది. చాలా స్మూత్గా ఉంది సార్. 16 వాల్స్ సిఆర్టీఐ. ఓకే సార్. బానెట్ రోబో కంపెనీ పంచింగ్ సార్. ఎక్కడ కూడా టాకాలు ఏం రిలీజ్ అవ్వలేదు. ఓకే సార్, అంతా పర్ఫెక్ట్గా ఉంది. సార్ చూశారు కదా, కార్ అయితే ఇప్పటి వరకు ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ పార్ట్స్, ఎక్కడ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్స్ అవ్వలేదు. పర్ఫెక్ట్గా ఉంది. 2020 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ సార్. హుండాయ్ వెన్యూ విత్ సన్ రూఫ్ సార్. కీ స్టార్ట్ 38,700 ఒరిజినల్ షోరూమ్ హిస్టరీతో ఉంది సార్. ఇది 6,70,000 రూపాయలు సార్, ఇన్క్లూడింగ్ ఎన్ఓసి. 20,000 రూపాయలు దీనికి ఏమో కమిషన్ సార్, ట్రాన్స్పోర్ట్. మీరు వచ్చి చూసి తీసుకుంటే వెరీ హ్యాపీ. కార్ అయితే చాలా బాగుంది. డీజిల్లో అసలు వెన్యూ దొరకట్లేదు. పర్ఫెక్ట్గా ఉంది సార్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్.